నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఇక నేటి నుండి ఐపీఎల్ ప్లే ఆఫ్ ప్రారంభం కానున్నాయి. మొదటి క్వాలిఫైయర్ 1లో కీలక మ్యాచ్ జరగనుంది. ఇక గుజరాత్ వర్సెస్ బెంగళూరు తలపనుంది. ఇక ధర్మశాల వేదికగా రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మరి ఆర్సీబీ గెలుస్తుందా, ఇటు గుజరాత్ గెలుస్తుందా అనే అంశానికి కొంచెం నిజంగా చెప్పాలంటే మొత్తం టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. మరి ఎవరు గెలుస్తారనేది ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఈగర్గా వేస్తున్నటువంటి ఒక అంశం. రైట్, ఇది దానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే. రైట్, మీరు మ్యూట్లో ఉన్నారు, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. లేను సార్, అసలుకే మ్యూట్లో లేను. రైట్ సుధీర్ గారు, సో చెప్పండి. ప్లే ఆఫ్స్ ప్రారంభమయ్యా, ఎలా చూడొచ్చు? సో ఆర్సీబీ మొన్న ఎస్ఆర్ఎస్తో కొంచెం ఓడిపోయినట్టుగా కనబడింది. సో ఈ రోజు మరి కొంచెం మళ్ళీ పుంజుకోనే అవకాశం మనకు కనిపిస్తుంది అనుకోవచ్చా? వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ లో ఒకటి వచ్చారు. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా బిఫోర్ ప్లే ఆఫ్స్ ఓటమి అనేది కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. బట్ ద వే దే హావ్ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ నేను అనుకుంటాను ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఎందుకంటే గుజరాత్ కూడా స్టార్టింగ్ లో తడబడ్డారు. ఆర్సీబీ ప్రతి 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లో విక్టరీ సాధిస్తూ వచ్చింది స్టార్టింగ్ నుంచి. అండ్ లాస్ట్ 4-5 years లో మీరు సాయి కంపేర్ చేసినట్లయితే ఐ థింక్ దీస్ ఆర్ ద 2 teams who have shown lot of consistency. యాక్చువల్లీ ప్లే ఆఫ్స్ కి ఎక్కువగా చేరుకున్నటువంటి టీమ్స్ ఇవి. గుజరాత్ ఒకసారి గెలిచింది, ఒకసారి ఫైనల్ ఓడిపోయింది. ఆర్సీబీ కూడా అలాగే 5-6 years లో ఫైనల్ ఓడిపోవడం చూసాం. తర్వాత ఫైనల్ గెలిచారు, లాస్ట్ వాళ్ళ కళ్ళు నెరవేరింది లాస్ట్ ఇయర్. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సంవత్సరం నేను అనుకుంటాను దే హావ్ నాట్ డిసప్పాయింటెడ్ ఎనీవన్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు, పడికల్ చక్కగా ఆడుతున్నాడు, పట్టిడర్ కొన్ని మ్యాచెస్ లో చాలా చక్కటి బ్యాటింగ్ కనబడతాడు, టిమ్ డేవిడ్ లాంటి బ్యాటర్ ఉండడం. బట్ ఈ రోజు నేను అనుకుంటాను, నాకేమనిపిస్తుందంటే కొన్ని ఇంజరీ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా ఫారిన్ ప్లేస్ లో బెతల్ ఆడతాడా, లేకుంటే బెతల్ అయితే ఆడించే ఛాన్స్ లేదు, ప్లే ఆఫ్ రూల్ అవుట్ అయిపోయినాడు. బట్ సాల్ట్ ఏమైనా ట్రై చేస్తారు, ఎందుకంటే సాల్ట్ కు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. సో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది తప్పితే, బట్ అదర్వైజ్ దే హావ్ రియల్లీ ప్లేడ్ గుడ్ క్రికెట్. నా అంచనా ప్రకారం అయితే సాల్ట్ దిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. బికాజ్ బేతల్ కి కొంచెం ఆ ప్రాబ్లం ఉండడం వల్ల సాల్ట్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేనైతే. అదే బేతల్ కు ఇంజరీ కారణంగా పాపం రూల్డ్ అవుట్ అయిపోయినాడు అసలు. యాక్చువల్ గా బేతల్ ఉన్నట్లయితే ఈవెన్ బౌలింగ్ లో కూడా ఉపయోగపడేవాడు. అతను వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, యంగ్స్టర్. బట్ లేకున్నా కానీ వాళ్ళ వెంకటేష్ అయ్యర్ చాలా అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఇదే గ్రౌండ్ లో ధర్మశాలలో సాయి కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఎగో పంజాబ్ అగైన్స్ట్ ఒక బ్రిలియంట్ హాఫ్ సెంచరీ సాధించాడు. సో అతనికి వచ్చినటువంటి మైదానం అని చెప్పాలి. అండ్ ఇక్కడ రియల్ గా చూసినట్లయితే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. సో 2 teams లో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి వాళ్ళు. మీరు గుజరాత్ ఏం తక్కువ కాదు. గుజరాత్ టాప్ 3 players లాస్ట్ ఇయర్ ఎలానైతే రాణించారో ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సుధీర్ గారు, ఫ్రమ్ స్టార్టింగ్ గుజరాత్ ది ఆ వేగం అలాగే ఉందని అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు? అబ్సల్యూట్లీ అండి. లాస్ట్ ఇయర్ కి సంవత్సరం ఏం తేడా కనబడలేదు. లాస్ట్ ఇయర్ కూడా ముగ్గురు కలిసి దాదాపు 2000 runs వరకు స్కోర్ చేశారు. ఈ సంవత్సరం అట్లాగే కొనసాగుతూనే ఉంది. ఆరెంజ్ క్యాపులు ధరిస్తూ ఉన్నారు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు. సాయి సుదర్శన్ చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ ఈ 2 teams తలబడ్డప్పుడు సెకండ్ టైం తలబడ్డప్పుడు ఒక సెంచరీ కూడా సాధించాడు. ఐ థింక్ ప్రతి మ్యాచ్ లో మీరు చూసినట్టయితే ముగ్గురులో ఎవరో ఇద్దరైతే రాణిస్తున్నారు సాయి. సో అందుకనే నాకేమనిపిస్తుందంటే చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా మీరు చూసినట్లయితే అటు రబడా ఉంటే, ఇటు హేజల్వుడ్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొహమ్మద్ సిరాజ్ వికెట్లు తీస్తే ఇటు భువనేశ్వర్ కుమార్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ రసిక్ దల్ కూడా చాలా మంచి బౌలింగ్ లో ఇరు జట్లు కూడా నిజంగా చూస్తున్నట్టయితే కొంచెం చేంజెస్ అయితే చాలా కనిపిస్తాయి అంటారు. మీరేమంటారు? చేంజెస్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ ఈ రోజు కూడా నాకు అనిపిస్తుంది అంటే ధర్మశాలలో మీకు ఎక్కువ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు కనుక ఐ థింక్ పేసర్స్ కి ఎక్కువగా ఛాన్సెస్ ఉండవచ్చు. సో పేస్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఎడ్జ్ నాకు అనిపిస్తుంది అంటే మీకు గుజరాత్ కు ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, అర్షద్ ఖాన్ ఉన్నాడు, తర్వాత రబడా, సిరాజీ, 4 పేస్ బౌలర్స్. అట్లాగే మీకు జేసన్ హోల్డర్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్. కొన్ని వికెట్స్ పైన చాలా చాలా డేంజరస్ గా ప్రూవ్ అవుతుంటాడు. సో ఐ థింక్ బిట్ ఆఫ్ ఎడ్జ్. ఎందుకంటే రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ బ్రిలియంట్ ప్లేయర్ వాళ్ళకున్నాడు. ఈ సంవత్సరం అంతా చెప్పుకోదగ్గ పర్ఫామ్ చేయకపోయినా కానీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి ఫామ్ అయితే కనబర్చాడు అతను. సో ఐ థింక్ వాళ్ళ లైనప్ కొంచెం బౌలింగ్ లో బిట్ ఆఫ్ ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది అంతే తప్పితే. బట్ బ్యాటింగ్ లో నాకు అనిపిస్తుంది సాయి ఐ థింక్ బోత్ టీమ్స్ ఆర్ స్టార్టెడ్ ప్లేయర్స్ ఉన్నాడు. ఇటు విరాట్ కోహ్లీ, అటు శుభ్మన్ గిల్, ఇటు పడికల్, అటు సాయి సుదర్శన్. ఐ థింక్
ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. No రైట్, doubt ఎవరికి about it. కూడా పేరు పెట్టాల్సిన అవసరం అయితే కనబడట్లే నాకు తెలిసేది మీరు అన్నట్టు విధంగా చూస్తున్నట్టు. అంటే Yeah. వస్తున్నటువంటి మ్యాచెస్ కానీ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నటువంటి విధంగా చూస్తున్నట్టయితే కనుక ఎక్కడ ఎవరికి కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదైతే. సో మొత్తం No doubt అండి. రైట్, మొత్తం మీద అయితే ధర్మశాల అనే ఒక స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఉంది కదా. సో యాజ్ ఎ మీ ఒపీనియన్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఐ థింక్ ఇక్కడ చేసింగ్ చేసినటువంటి టీమ్స్ గెలవలేదని కాదు, యా బట్ ప్లే ఆఫ్ లాంటి మ్యాచ్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే, ఎటువంటి మాయిశ్చర్ లేదంటే బ్యాటింగ్ చేసి కూడా ఒక మంచి స్కోర్ చేయొచ్చు. మీకు చూడండి అప్పుడప్పుడు టాస్ ఓడిపోవడం కూడా ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, అంటే గుడ్ టాస్ టు లూజ్ లాగా అవుతుంది. మనం చూసాం అట్లాగే, అది గుజరాత్ విషయంలో జరిగింది, ఆర్సీబీ విషయంలో జరిగింది. సో నాకేమనిపిస్తుంది అంటే ప్లే ఆఫ్ లో ఏదైనా బిట్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బౌలర్స్ ఉన్నాయంటే మీకు బౌలింగ్ తీసుకోవడం బెటర్ కానీ, బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యాడ్. బట్ ఈ వికెట్ పైన కొంచెం కండిషన్స్ అయితే అంటే రాను ఇంకా ఇంప్రూవ్ అవుతుంటాయి, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ అవుతుంటాయి. సో అక్కడ ఏమైనా కొంచెం క్యాప్టెన్స్ ఆలోచిస్తారా వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ఐ థింక్ మై ఒపీనియన్ బ్యాటింగ్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది అపోజిషన్ అండర్ ప్రెషర్. ఎందుకంటే గెలిచిన టీం కు స్ట్రేట్ అవే ఫైనల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ టూ టీమ్స్ చేజింగ్ చేసే అబిలిటీ ఉన్నటువంటి టీమ్స్ కూడా, బికాస్ వి ఆల్ నో దట్ విరాట్ కోహ్లీ లవ్స్ చేజింగ్, యా శుభ్మన్ గిల్ కూడా చేజింగ్ ఇష్టపడుతుంటారు. సో Yes. చేజింగ్ లో కూడా ఈ టూ టీమ్స్ రాణించాయి కనుక ఐ థింక్ ఇట్ డజంట్ మ్యాటర్ టాస్. ఐ థింక్ రైట్, సుధీర్ గారు మీరు చెప్పండి, గుజరాత్లో ద టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఈరోజు వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోవచ్చు? సో ఇప్పుడు ప్లే ఆఫ్స్ వచ్చారు కాబట్టి, సో ఈ మ్యాచ్ ఆడితే కనుక వాళ్ళ ఫైనల్ అవకాశం ఉంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఒకవేళ డైరెక్ట్ గా వాళ్ళు ఫైనల్ ఎంట్రీ కొట్టినట్టయితే థర్డ్ ఫైనల్ అవుతుంది. ఒకసారి Yeah. ఓడిపోయినారు, ఒకసారి గెలిచారు. వి ఆల్ నో దట్ ఫస్ట్ ఇయర్ గెలిచారు, సెకండ్ టైం ఓడిపోయినారు. బ్రిలియంట్ టీమ్, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ కన్సిస్టెన్సీ ఎక్కువగా కనబరిచినటువంటి టీమ్స్ లో 4-5 years లో గుజరాత్ డెఫినెట్లీ ఉంది. అందులో 1 year తప్పితే మిగతా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే చేరుకుంటున్నారు. అండ్ ఈ సంవత్సరం కొంచెం స్టార్టింగ్ లో తడబడ్డారు, బట్ ఎప్పుడైతే ఆ 1 run విక్టరీ ఢిల్లీ అగైన్స్ సాధించారో సాయి, దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఫర్ బోత్ టీమ్స్ యాక్చువల్లీ. ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాతనే ఢిల్లీ కొంచెం వెనుకబడడం చూసాం. అండ్ గుజరాత్ అక్కడ నుంచి మ్యాచ్ లో వరుసగా విక్టరీ సాధిస్తూ వచ్చారు అండ్ చివరికి ప్లే ఆఫ్ చేరుకున్నారు. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ బోత్ టీమ్స్ యాక్చువల్లీ. ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్స్, దే హావ్ నాట్ డిసప్పాయింటెడ్ మనం చెప్పుకున్నట్టుగా. అండ్ ఒక టీం కన్సిస్టెన్సీగానే వచ్చినటువంటి టీం. అండ్ బౌలింగ్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా రబడా అండ్ సిరాజ్ పవర్ ప్లే లో మీకు ప్రతిసారి కూడా వికెట్లు ఇస్తున్నారు. అందుకనే మీరు చూడండి కెప్టెన్ వాళ్ళిద్దరి చేతనే కంటిన్యూ చేస్తున్నారు. ఇద్దరు కలిసి కూడా 6 overs వేసినటువంటి 3 overs వేసినటువంటి మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో అటువంటి బౌలింగ్ లైనప్ ఉంది కనుక ఐ థింక్ పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా ఆర్సీబీ ఒక 60-70 runs స్కోర్ చేసినట్టయితే, బికాస్ పవర్ ప్లే విల్ బి వెరీ కీ. పవర్ ప్లే లో మీకు రబడా అండ్ సిరాజ్ మంచి వికెట్లు ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ నేను అనుకుంటాను మ్యాచ్ యొక్క కీ ఉంటుంది. రైట్, సుధీర్ గారు మొత్తం మీద అయితే ఈరోజు ఫ్యాన్స్కి పండగ అనుకోవచ్చు. ఎవరు గెలిచినా కూడా ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ వచ్చేసి ఆర్సీబీకే ఎక్కువ ఉంటారు కాబట్టి, సో ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ బి ఈరోజు పండగ అనుకోవచ్చు ఒకవేళ గెలిస్తే కనుక. అదే ఆర్సీబీకి డీప్ గా బ్యాట్ కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాడు Yeah. సాయి యాక్చువల్లీ. వాళ్ళకు శ్రేయస్ మంచి టర్న్ ఉంది అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. వాళ్ళకు కూడా షెఫర్డ్, టీబిన్ డేవిడ్ వీళ్ళ మంచి హిట్టర్స్ ఉండడం కూడా డౌన్ ది లైన్ చాలా మంచిది. ఒక జితేష్ శర్మనే కొంచెం ఫామ్ అంతా కనపరచలేకపోయాడు కానీ, బట్ ఐ థింక్ దే హావ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్. అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ గా మాత్రం అబ్సల్యూట్ మనం స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చాం కదా, డిసప్పాయింట్ చేయలేదు ఫ్యాన్స్ ను. చాలా అద్భుతమైనటువంటి క్రికెట్ ఆడారు. జస్ట్ 2 steps అవే టు డిఫెండ్ ద టైటిల్. బట్ అలా అవుతుందా, లేకుంటే ఫైనల్ ఈరోజు గుజరాత్ వెళ్తారా? బట్ ఒకవేళ ఆర్సీబీ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ కూడా ఉంటుంది కనుక ఐ థింక్ దే కెన్ సర్వ్. బట్ ఇప్పుడు ఉన్నటువంటి 4 teams కూడా చాలా మంచి కన్సిస్టెన్సీ కనబరిచినటువంటి టీమ్స్ Yes. వచ్చాయి. ఆర్ఆర్ తీసుకున్నా కానీ, ఎస్ఆర్ఎస్ తీసుకున్నా కానీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ టీమ్స్ వచ్చాయి. అండ్ పంజాబ్ డిసప్పాయింట్ చేశారు, ఢిల్లీ డిసప్పాయింట్ చేశారు, yes. లక్నో డిసప్పాయింట్ చేశారు. ఈ సంవత్సరం మరొకసారి కొత్త ఛాంపియన్ చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది. స్టార్టింగ్ లో అనుకున్నాను నేను కూడా పంజాబ్ కు మళ్ళీ ఛాన్సెస్ ఉండవచ్చు అని చెప్పి, బట్ ఆ ఛాన్సెస్ అయితే కనబట్టలేదు. ఎందుకంటే బికాస్ ఆల్ టీమ్స్ టైటిల్ గెలిచినటువంటి టీమ్సే కనుక. గుజరాత్ ఫైనల్ వెళ్ళి గెలిస్తే వాళ్ళకి సెకండ్ టైం అవుతుంది, ఆర్సీబీ వెళ్తే వాళ్ళకి సెకండ్ టైం అవుతుంది, ఎస్ఆర్హెచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఈవెన్ ఆర్ఆర్ కూడా సెకండ్ టైం అవుతుంది. బికాస్ వాళ్ళు ఫస్ట్ టైటిల్ వాళ్ళు గెలిచారు 2008 లో. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైనల్ లో చేరుకున్నారు కనుక వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే సౌరవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళకు కూడా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ ఉండడం,
I think these 4 teams are very strong teams. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద అయితే IPL 2026కి సంబంధించి కూడా ఇటు గుజరాత్ వర్సెస్ అండ్ ఆర్సీబీ ఉంది కాబట్టి ఈ రోజు ఎవరు గెలుస్తారు అండ్ ఫైనల్స్కి వెళ్తారు అనేది ఉత్కంఠగా మారింది. సో ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ధర్మశాలలో జరిగేటువంటి ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా విజయం.